హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. నేను మీ రాము సార్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ క్లోజ్ టెస్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఆ క్లోజ్ టెస్ట్ మనకి ఈ 2022 జాన్యువరిలో జరిగిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అంటే యాక్చువల్ ఎగ్జామ్లో ఏదైతే ప్యాసేజ్ ఇచ్చారో అదే ప్యాసేజ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. మనకి ఎస్ఎస్సి జీడీలో మనం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. సో అన్ని కాన్సెప్ట్స్ సంబంధించినవి, సినోనిమ్స్, వన్ వర్డ్స్, ఈడియమ్స్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పార్టింగ్ ఎరర్స్, ఈ విధంగా మనకి ప్రతి కాన్సెప్ట్ పైన కూడా మనం వీడియో పెట్టుకుంటూ వస్తున్నాం. సో ఆల్రెడీ మనం క్లోజ్ టెస్ట్ పైన ఒక వీడియో పెట్టాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇంకా క్లోజ్ టెస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే వెయిటేజ్ పరంగా ఎస్ఎస్సి జీడీలో మనకి వెయిటేజ్ పరంగా ఎస్ఎస్సి జీడీ మనకి క్లోజ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటి నుంచి 10 మార్క్స్. ఇవే కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మళ్ళీ 2 క్వశ్చన్స్, అవి ఒక 4 మార్క్స్. మొత్తానికి ఓవరాల్గా 10 to 14 మార్క్స్ అనేవి మనకి ఈ కాన్సెప్ట్ పైన ఉంటాయి కాబట్టి మార్క్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ క్లోజ్ టెస్ట్ పైన వీడియోస్ చేయమని అడిగారు కాబట్టి ఈ వీడియో మనం చేస్తున్నాం, ఓకేనా? సో లాస్ట్ వీడియోలో కూడా మనం కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం కదా. ఏవైతే మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎగ్జామినేషన్లో మోడల్స్ రిపీట్ అయ్యే మోడల్స్ ఉన్నాయో వాటిపైన సెలెక్ట్ చేసుకొని మనం వీడియో చేస్తాం, రైట్? ఈ వీడియో కూడా సేమ్, రైట్? ఇందులో కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ కూడా మీరు నేర్చుకోగలిగితే ఇప్పటివరకు మీకు ఎటువంటి ఐడియా లేకపోయినా కానీ మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగానే ఈ క్లోజ్ టెస్ట్లో కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మనం ఈ క్లోజ్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం, రైట్? మీకు లాస్ట్ క్లోజ్ టెస్ట్ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పా. ఏంటి? ఎప్పుడైనా సరే మనకి క్లోజ్ టెస్ట్ మనం చేసేటప్పుడు మొత్తం అన్ని మీనింగ్స్ అర్థం కాకపోయినా కానీ ఒక బ్రీఫ్ ఐడియా ఉండాలి. ఆ ప్యాసేజ్ దేని గురించో ఒక బ్రీఫ్ ఐడియా ఉండాలి, ఓవరాల్గా ఒక ఐడియా ఉండాలని చెప్పాం కదా. ఇక్కడ కూడా అదే. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ప్యాసేజ్ అనేది దేని గురించో ఒకసారి అర్థం చేసుకుందాం, ఓకే? బ్రీఫ్గా. సో ద నెసెసిటీ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ టు కంట్రోల్ పొల్యూషన్ బట్ ఆల్సో టు డాష్ క్లైమేట్ చేంజ్. అర్థమైందా? దేని గురించి మాట్లాడుతున్నారు? మనకి అర్బన్ ఫారెస్ట్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందా? అర్బన్ ఫారెస్ట్ అనే దేనికోసం అంటే మనకి కంట్రోల్ చేయడానికి. ఏం కంట్రోల్ చేయడానికి? సో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టు మనకి ఏముంది? ఇక్కడ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ అంటే మీకు తెలిసింది అడవులు, ఓకేనా? సో ఇది దేనికోసం అంట? పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం, ఓకేనా? రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అంటే మనకి ఏముండాలి? ఫారెస్ట్ ఉండాలి. అయితే ఆ ఫారెస్ట్ మనకి ఎక్కడ ఉంటుందంట? అర్బన్ అంటే మనకి ఏంటి? సిటీస్లో. అర్థమైందా? విలేజెస్లో మనకి ప్లాంట్స్ ఉంటాయి, అది తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సిటీస్లో కూడా ప్లాంట్స్ ఉండాలి అని అంటున్నాడు, ఓకేనా? ఫారెస్ట్ అంటే నిజమైన ఫారెస్ట్ అని కాదు ఇక్కడ మనకి. సో ఫారెస్ట్ మనకి డెఫినేషన్స్ ఏమైనా ఉంటాయి, వాటి పక్కన పెడితే ట్రీస్ అని చెప్పుకుందాం. అర్థమైందా? సిటీస్లో అంటే విలేజెస్లో మనకి ట్రీస్ ఉంటాయి, దానివల్ల మనకి పొల్యూషన్ తగ్గుతుంది. అదేవిధంగా సిటీస్లో కూడా సో ట్రీస్ పెట్టి దాన్ని ఏం చేయమంటున్నాడు? పొల్యూషన్ని తగ్గించవచ్చు అంటున్నాడు. అదే ఇక్కడ మనకి మీనింగ్. అంటే ఓన్లీ పొల్యూషన్ తగ్గించడం కోసం మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటి? ఇక్కడ ఉంది క్లైమేట్ చేంజ్ అండి. మీకు అందరికీ క్లైమేట్ చేంజ్ అంటే ఐడియా ఉంటుంది, రైట్? ప్లేయర్లో ఏముంది మనకి? క్లైమేట్ అంటే వాతావరణం అని చెప్పొచ్చు, చేంజ్ అంటే మారిపోతుంది. అర్థమైందా? అంటే వాతావరణం మారిపోవడం అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఒకప్పుడు మనకి సో వర్షాకాలంలో వర్షాలు పడేవి, ఎండాకాలంలో బాగా ఎండలు ఉండేవి, ఓకేనా? సో మనకి కాలానికి తగ్గట్టుగా ఏమవుతుందంటే కొందరు కొన్ని చేంజెస్ వస్తున్నాయి, రైట్? వర్షాకాలంలో సరిగ్గా మనకి ఏం పడట్లేదు? వర్షాలు పడట్లేదు. అర్థమైందా? సో వేసవికాలంలో కొన్నిసార్లు కొన్ని ఏరియాస్లో ఏమవుతున్నాయి? సో వర్షాలు ఎక్కువైపోయి వరదలు వచ్చేస్తున్నాయి. అంటే అకాల అంటాం కదా, అకాల వర్షాలు అంటాం కదా. అంటే కాలం కాని కాలంలో వర్షాలు పడుతున్నాయి. అర్థమైందా? వర్షాకాలంలో మాత్రం వర్షాలు పడడం లేదు. అప్పుడు దాన్ని ఏమంటామంటే క్లైమేట్ చేంజ్ అంటాం. అంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? క్లైమేట్ అనేది ఎందుకు చేంజ్ అయిపోతుంది? అర్థమైందా? సో ఆ క్లైమేట్ చేంజ్ని మనం ఏం చేయాలి? జరగకుండా చూడాలి. దానికోసం మనం ఏం చేయాలంట? ఫారెస్ట్ పెంచాలి. ఎక్కడ? సిటీస్ని ఏమంటాం ఇక్కడ మనకి? అర్బన్ అంటే మనకి ఏంటి? సిటీస్. సో ఈ విధంగా మనకి ఈ అర్బన్ ఫారెస్ట్ అనేది దేనికోసం అంట? రైట్? సో పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు, దాంతోపాటుగా ఏం చేయొచ్చు? దేని మీద ఎఫెక్ట్ చూపించవచ్చు? క్లైమేట్ చేంజ్ని కూడా మనం ఏం చేయొచ్చు? కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశం అనమాట, రైట్? సో మామూలుగా అయితే ఇది చదువుదాం, తర్వాత దీన్ని ఎలా చేయాలో ఏం చేయాలో మనం చూద్దాం, రైట్? నెక్స్ట్ వన్, ఈ డాష్ టెంపెస్ట్. ఇక్కడ మనకి టెంపెస్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే నార్మల్గా తుఫాన్ అంటాం కదా, అలా తుఫాను ఏమని చెప్పొచ్చు అంటే మనం టెంపెస్ట్ అని చెప్పొచ్చు, తుఫాను. అర్థమైందా? యాజ్ వెల్ యాజ్ అన్ఫోర్సీన్ డ్రాట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే వర్షపాతం లేకపోతే దాన్ని ఏమంటాము? డ్రాట్ అంటాం. వర్షాలు పడకపోతే ఏమంటాము? డ్రాట్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఏంటంటే యాజ్ వెల్ యాజ్. ఏం అబ్జర్వ్ చేయాలి? యాజ్ వెల్ యాజ్. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఎందుకు మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో? ఇలా మనకి కొన్ని క్లూస్ ఉంటాయి, ఆ క్లూస్ మనం అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? వీటిని ఏమంటారంటే నార్మల్గా
ట్రాన్సిషన్ వర్డ్స్ అంటారు, లేదా లింకింగ్ వర్డ్స్ అంటారు, లేదా ఇండికేటర్స్ అంటారు. అర్థమైందా? అవి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, అందుకని వాటిని ఏమంటారు? ట్రాన్సిషన్ వర్డ్స్. పోనీ ఆ వర్డ్ మీకు కష్టం అనిపించింది అనుకోండి, సింపుల్గా లింకింగ్ వర్డ్స్ అనుకో. లింకింగ్ వర్డ్స్ ఏం చేస్తాయి? జాయిన్ చేస్తాయి, ఐడియాస్ని లేదా స్టేట్మెంట్స్ని జాయిన్ చేస్తాయి. అలా జాయిన్ చేసే వాటిని మనం ఏమంటాము? లింకింగ్ వర్డ్స్ అంటాం, లేదా ట్రాన్సిషన్ వర్డ్స్ అంటాం, లేదా సింపుల్గా ఇండికేటర్స్ అంటాం. అది చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఆ విధంగా నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఒకటి వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది? ఇక్కడ యాజ్ వెల్ యాజ్ వచ్చింది, రైట్? సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో కావచ్చు, లేదా యాజ్ వెల్ యాజ్ కావచ్చు. ఎప్పుడు వాడతాం మనం? సిమిలర్ సెన్స్ని జాయిన్ చేయడం కోసం. అర్థమైందా? సో సేమ్ ఐడియాస్ ఉన్న వాటిని యాడ్ చేయడం కోసం మనం ఏం వాడతాము? యాజ్ వెల్ యాజ్ వాడతాం. అదేవిధంగా నాట్ ఓన్లీ బట్ ఆల్సో వాడతాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మనకి ఎండ్ ఉందనుకోండి, ఎండ్ కానీ బోత్ కానీ టూ కానీ యాజ్ వెల్ యాజ్ కానీ, ఈ విధంగా బోత్ ఎండ్ కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ ఇలాంటి వర్డ్స్ అనమాట. ఇవేం చేయడానికి యూజ్ చేస్తాం మనం? సిమిలర్ ఐడియాస్ని జాయిన్ చేయడం కోసం, యాడ్ చేయడం కోసం వాడతాం. ఓకే? సో ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్గా చేయొచ్చు, 1 by 1 చేయొచ్చు. అలా 1 by 1 చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఈ క్వశ్చన్ వరకు బాగానే ఉంటుంది, కానీ ఓవరాల్గా మీకు క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలి అనేది మనకి ఐడియా రాదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఓవరాల్గా ప్యాసేజ్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఏ పర్స్పెక్టివ్లో అంటే ఏ ఉద్దేశంతో చూడాలి, లేదంటే సో మనకి అంటే పర్స్పెక్టివ్ అంటే వ్యూ పాయింట్ అంటాం, ఏ వ్యూ పాయింట్తో చూడాలి, ఆ వ్యూ పాయింట్ మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఇలాంటి ప్యాసేజెస్ మీకు ఎన్ని ఇచ్చినా కానీ మీరు అదే స్టైల్లో అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ తర్వాత 1 by 1 మీకు క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద విషయం కాదని, ఒక 15 minutes అయితే మనకి ప్యాసేజ్ అయిపోతుంది, అది పెద్ద విషయం కాదు. సో అలా అయితే మనకి ఏంటంటే ఓన్లీ ఈ ప్యాసేజ్ వరకు మాత్రమే మనకి యూజ్ అవుతుంది. అలా కాకుండా మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఇలాంటి సపోజ్ ఇంకో స్టేట్మెంట్లో మనకి యాజ్ వెల్, ఇంకో క్లోజ్ టెస్ట్ మనకి యాజ్ వెల్ యాజ్ వచ్చింది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, అలాంటప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మీకు తెలియాలి. అర్థమైందా? లేదంటే ఇంకో క్లోజ్ టెస్ట్లో మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చింది, అప్పుడు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలి. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ అర్థం కావాలి, కాబట్టి మీకు ఓవరాల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాజ్ వెల్ యాజ్. ఇక్కడ ఏముంది? డ్రాట్. డ్రాట్ మనం చెప్పుకున్నాం కదా, వర్షపాతం లేకపోతే దాన్ని ఏమంటాము? డ్రాట్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? దీనివల్ల ఏముంది? టెంపెస్ట్ అంటే చెప్పాం కదా, తుఫాన్లు. అదేవిధంగా డ్రాట్. ఇక్కడికి ఏముంది? అన్ఫోర్సీన్. ఈ మీనింగ్ అర్థం చేసుకుందాం, రైట్? నార్మల్గా మనకి 4 అంటే ఏంటి? ముందు. మనం ఏమంటాం? బి 4, బి హైండ్, బి సైడ్ అంటాం కదా. బి సైడ్ అంటే ఏంటి? బి అంటే ఉండడం అనుకుందాం. బి అంటే మనకేంటి? ఉండడం. సైడ్ అంటే పక్కనే. బి సైడ్ అంటే పక్కనే ఉండాలి. బి 4 అంటే ముందు ఉండాలి. బి హైండ్ అంటే వెనక ఉండాలి. బి నీత్ అంటే కింద ఉండాలి. సో ఆ విధంగా మనకి బి ఇక్కడ ఉంది, 4 ఉంది కదా. 4 అంటే ఏంటి? ముందు. 4 అంటే మీనింగ్ ఏంటి? ముందు. సీన్ అంటే చూడడం. సీన్ అంటే మీనింగ్ ఏంటి? చూడడం. సీ సా సీన్, చూడడం కదా. సీ సా సీన్ అంటే ముందు చూస్తే ఏమంటాం? దాన్ని 4 సీన్ అంటాం. ముందు చూస్తే దాన్ని ఏమంటాము? 4 సీన్. మరి అన్ఫోర్సీన్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటిది చూడలేదు. అర్థమైందా? అప్పుడు దాన్ని ఏమంటామంటే అన్ఫోర్సీన్ అంటాం. అంటే నెవర్ హ్యాపెండ్ బిఫోర్. దీన్ని అన్ప్రెసిడెంటెడ్ అని కూడా అంటారు. ఇవి మనకి క్లూస్ అనమాట. ఎగ్జామినేషన్లో ఈ వర్డ్స్ మీకు యూజ్ అవుతాయి. అర్థమైందా? సో అక్కడ ఉన్న కాంటెక్స్ని అర్థం చేసుకోవడం కోసం, సందర్భాన్ని అర్థం చేసుకోవడం, అదేవిధంగా మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్లో కూడా ఈ వర్డ్స్ యూజ్ అవుతాయి అనమాట. కాబట్టి కొంచెం మీరు ఫోకస్ చేయాలి. ఇప్పటివరకు మీకు ఏ ఐడియా లేకపోయినా పర్లేదు, ఒక్కసారి వినండి చాలు. ఓకేనా? అన్ఫోర్సీన్ అంటే 4 అంటే ముందు, సీన్ అంటే చూడడం, అన్ అంటే నెగిటివ్, చూడలేదని. ఇంతకుముందు ఎప్పుడు కూడా అలాంటివి చూడలేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా అలాంటివి జరగలేదు. వాటిని మనం ఏమంటామంటే అన్ఫోర్సీన్ అంటాం, లేదా అన్ప్రెసిడెంటెడ్ అని కూడా అంటాం. అర్థమైందా? కాబట్టి మనకి ఏంటి? అన్ఫోర్సీన్ డ్రాట్ అంటే ఇలాంటి డ్రాట్స్ అనేవి, లేదంటే కరువు అనేది ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు. అర్థమైందా? కాబట్టి మనకి ఆ మీనింగ్ రావాలి అంటే మనం ఏం వాడాలి? అన్ఫోర్సీన్ అని వాడాలి. తర్వాత మనకి ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది. ఆ వర్డ్ మనకి ఏంటంటే ఆఫ్ లేట్. చాలా మంది చూసి ఏమనుకుంటారంటే లేట్ ఏమో అనుకుంటారండి, లేట్గా జరగడం ఏమో అనుకుంటారు. ఆఫ్ లేట్ అంటే లేట్గా జరగడం కాదు. మీనింగ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో, రీసెంట్లీ. అది మీరు అర్థం చేసుకోవద్దు. మన ప్యాసేజ్ చదివేటప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఆఫ్ లేట్ వచ్చిందంటే అది లేట్గా జరిగిందని కాదు, ఈ మధ్య కాలంలో జరిగింది, రీసెంట్గా జరిగింది అని. సో ఆ ఆఫ్ లేట్ మీనింగ్ మనకి ఏంటి? రీసెంట్లీ ద వరల్డ్ ఈజ్ డాష్ ఫ్లాష్ ఫ్లడ్స్. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనకి ఫ్లడ్స్ అంటే తెలిసిందే కదా, వరదలు. అయితే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఆ వరదలు ఎలా వస్తాయంటే చాలా సడన్గా వచ్చేస్తాయి. ఫ్లాష్ అంటే ఏంటి? షార్ట్ టైం అనమాట. ఓకేనా? సో చాలా సడన్గా మనకి వరదలు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం మనకి. సో న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటుంది, రైట్? సో హిల్ ఏరియాస్లో మనకి వర్షం పడ్డప్పుడు సడన్గా వాళ్ళకి ఏమైందంటే అప్పటి వరకు వాళ్ళకి ఏమి వరదలే ఉండవు, సడన్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే మొత్తం వరదలు వచ్చేస్తాయి. అప్పుడు వాటిని ఏమంటామంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. ఆ విధంగా సడన్గా మనకి వరదలు వచ్చేస్తే దాన్ని ఏమంటాము? ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. తర్వాత మనకి ఏముందో? ద డాష్ ఇన్ ఆఫ్రికా హ్యాస్ పుట్ మెనీ కంట్రీస్ ఇన్ ఫెమైన్. ఓకేనా?
ఏముంది ఫెమైన్. ఫెమైన్ అంటే మనకి ఏంటంటే కరువు. అయితే మనకి ఇంతకుముందు ఒక వర్డ్ నేర్చుకున్నాం. ఏంటి ఆ వర్డ్? డ్రాట్. ఓకేనా? డ్రాట్ అన్నా మనకి కరువే, ఫెమైన్ అన్నా మనకి మీనింగ్ ఏంటి? కరువే. డ్రాట్ అన్నా కరువే, ఫెమైన్ అన్నా మీనింగ్ మనకి ఏంటి? కరువే. రెండు కూడా కరువే. అయితే మనకి వర్షపాతం లేకపోవడం వల్ల దాన్ని ఏమంటాము? డ్రాట్ అంటాం. అర్థమైందా? ఆ వర్షపాతం లేకపోతే పంటలు పండుతాయా? పంటలు పండవు. పంటలు పండకపోతే ఫుడ్ ఉంటుందా? ఫుడ్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ఫెమైన్ అంటామండి. అర్థమవుతుందా? వర్షపాతం లేకపోతే దాన్ని డ్రాట్ అంటాము. దానివల్ల పంటలు పండకపోతే దాన్ని ఏమంటాము? ఫెమైన్ అంటాం, కరువు అంటాం. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? మరి దానివల్ల ఏమవుతుందంట? సో మరి ఫుడ్ లేకపోతే ఏమవుతుంది? చిల్డ్రన్ అండర్గో సివియర్ మాల్ న్యూట్రిషన్. మనకి ఏమైంది? మాల్ ఉందా? మాల్ అంటే మనకి ఏంటి? బ్యాడ్ అని. అర్థమైందా? న్యూట్రిషన్ అంటే పోషకాలు. అర్థమైందా? అంటే చిన్నపిల్లలకి ఇవ్వాల్సిన పోషకాలు అంటే ఫుడ్డే లేకపోతే వాళ్ళకి ఉండాల్సిన పోషకాలు వాళ్ళకి ఉంటాయా? ఉండవు కదా. అప్పుడు చాలా వాళ్ళు వీక్ అయిపోతారు కదా. అలా వీక్ అయిపోతుంది, దాన్ని ఏమంటాము? మాల్ న్యూట్రిషన్. మరి ఇలా ఎందుకు వీక్ అయిపోతున్నారు? ఫుడ్ లేకపోవడం వల్ల. ఫుడ్ ఎందుకు లేదు మనకి? దేనివల్ల? వాళ్ళకి వర్షపాతం లేకపోవడం వల్ల. దాన్ని ఏమంటాం మనం? డ్రాట్ అంటాం. సో డ్రాట్ ఎందుకు జరుగుతుంది మనకి? క్లైమేట్ చేంజ్ వల్ల. ఓకేనా? క్లైమేట్ చేంజ్ వల్ల డ్రాట్ వచ్చింది, వర్షపాతం లేదు, దానివల్ల పంటలు పండట్లేదు. ఆ పంటలు పండకపోవడం వల్ల ఫుడ్ లేదు. ఆ ఫుడ్ లేకపోవడం వల్ల పిల్లలు ఏమవుతున్నారు? మనకి మాల్ న్యూట్రిషన్ అవుతున్నారు. ఇది ఇలా అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? సో రైట్, మరి నెక్స్ట్ చూద్దామా? అక్కడ మనకి ఏముందో? యాజ్ ఏ రిజల్ట్ ఉందా లేదా? యాజ్ ఏ రిజల్ట్. ఇది కూడా మనకు క్లూ అనమాట. దేనివల్ల? ఫెమైన్ అంటే ఈ కరువు వల్ల సో అలా జరుగుతుంది. ఏం జరుగుతుంది? సో పిల్లలు మాల్ నరిష్డ్గా అవుతున్నారు, వాళ్ళకి పోషకాలు సరిగ్గా అందట్లేదు ఫుడ్ లేకపోవడం వల్ల. సో ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఈ క్లూస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? ఇక్కడ మనకి కాన్ఫరెన్సెస్. మీకు తెలిసిందే కాన్ఫరెన్స్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే మీటింగ్ అండి. ఓకేనా? అప్పుడప్పుడు మన వరల్డ్ లీడర్స్, అర్థమైందా? సో వరల్డ్ లీడర్స్ ఏం చేస్తారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ క్లైమేట్ చేంజ్ని అరికట్టడం కోసం ఇలా మనకి టైంలో వర్షాలు వస్తున్నాయి, టైంకి రావాల్సిన టైంకి వర్షాలు రావట్లేదని చెప్పి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే దానికి రీజన్స్ ఏంటి, మనం ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మీటింగ్స్ పెడుతూ ఉంటారు మన వరల్డ్ కంట్రీస్. అర్థమైందా? అలాంటి మీటింగ్స్ని ఏమంటామంటే మనం కాన్ఫరెన్సెస్ అంటాం. మరి దాని గురించి ఏం చెప్తుండో చూద్దామా? కాన్ఫరెన్సెస్ విల్ నాట్ ప్రొవైడ్ సొల్యూషన్స్. అర్థమైందా? కాన్ఫరెన్సెస్ విల్ నాట్ ప్రొవైడ్ సొల్యూషన్స్ అంటే ఇక్కడ కాన్ఫరెన్స్ ఏం చేయమంట? సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయాలి. అలాంటి మీటింగ్స్ వల్ల ఎటువంటి యూజు లేదు. విల్ నాట్ ప్రొవైడ్ సొల్యూషన్స్. అలాంటి మీటింగ్స్ వల్ల ఎటువంటి యూజు లేదు. మరి దేనివల్ల యూజ్ ఉందంట? ఓన్లీ డాష్ యాక్షన్. అంటే వీళ్ళు ఏం చేస్తారు? మీటింగ్స్ పెట్టి మాటలు చెప్తారు, ఇలా చేద్దాము అలా చేద్దాం అన్న మాటలు చెప్తారు, కానీ దానివల్ల మనకి ఎటువంటి యూజు ఉండదు. అయితే ఏమంటున్నాడు వీడు? మాటలు చెప్పకూడదు, ఏమంటున్నాడు? యాక్షన్స్లో చూపించాలి అంటున్నాడు. రైట్? సో యాక్షన్ కెన్ కంట్రోల్ దీస్ చేంజెస్. ఏ చేంజెస్? మనకి క్లైమేట్ చేంజెస్. ఇలాంటి చేంజెస్ కూడా కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలంట? యాక్షన్స్ చేయాలి, మాటలు కాదు, యాక్షన్ చేయాలి. రైట్? సో ఇన్ గ్లోబల్ క్లైమేట్. సో మన గ్లోబల్ క్లైమేట్ అంటే తెలిసింది కదా. సో గ్లోబల్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ ఫినామినా అనేది లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అని ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అవన్నీ కంట్రోల్ చేయాలంటే జస్ట్ ఇలా కాన్ఫరెన్స్ పెట్టి మీటింగ్స్ పెట్టి అలా మీటింగ్స్లో వాళ్ళు ఏదో మాట్లాడితే కుదరదు. ఏం చేయాలి? సో యాక్షన్స్ చేయాలి, దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టాలి. అప్పుడు మాత్రమే ఈ క్లైమేట్ చేంజ్ మనం ఏం చేయొచ్చు? కంట్రోల్ చేయొచ్చు అంటున్నాడు. ఇది మనకి ప్యాసేజ్ అండి. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఓవరాల్గా ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఓకేనా? ఇక మనకి ఏముంది? క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నారు. క్లైమేట్ చేంజ్ వల్ల ఏ అనర్థాలు జరుగుతున్నాయి? అర్థమైందా? ఫ్లడ్స్ వస్తున్నాయి, అదేవిధంగా సో ఫెమైన్ అంటే మనకి కరువు వస్తుంది కదా, కరువులు వస్తున్నాయి, డ్రాట్స్ వస్తున్నాయి, ఇలా చెప్తున్నారు. సో వాటి వల్ల ఏం జరుగుతుంది, దాన్ని మనం చేయడానికి ఏం చేయాలి, దాని సొల్యూషన్ కూడా చెప్పాడు. రైట్? మరి నార్మల్గా మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటిది వచ్చినప్పుడు మీకు ఏంటంటే ఒక సింపుల్ ఒక ఐడియా చెప్తాను నేను. ఆ ఐడియా ఫాలో అయితే మీరు ఏ పారాగ్రాఫ్లో లేదంటే ఏ లైన్లో ఏ ఉంటుందో మీరు ఈజీగా చేయగలుగుతారు, ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. రైట్? నార్మల్గా మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాబ్లం గురించి మెన్షన్ చేస్తాం. ఇప్పుడు కూడా మనకి రాసేటప్పుడు నార్మల్గా ఏం చేస్తాం? ఫస్ట్ ప్రాబ్లం గురించి చెప్తాం. ఇక్కడ చెప్పారు కదా ప్రాబ్లం మనకి ఏంటి? క్లైమేట్ చేంజ్ గురించి చెప్పాడు. అర్థమైందా? ఆ ప్రాబ్లం తర్వాత ఏం చెప్తామంటే ఆ ప్రాబ్లంకి రీజన్స్ చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? రీజన్స్ కూడా చెప్పొచ్చు. తర్వాత మనకి ఏంటంటే ఆ ప్రాబ్లం యొక్క కాన్సిక్వెన్సెస్ మెన్షన్ చేయొచ్చు అండి, కాన్సిక్వెన్సెస్. ఓకే? ఆ తర్వాత మనకి ఏం చెప్పొచ్చు అంటే దానికి సొల్యూషన్ కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? సొల్యూషన్ కూడా చెప్పొచ్చు. ఇవి మనకి మెన్షన్ చేస్తారు జనరల్గా. ఓకేనా? సో ప్రాబ్లం మెన్షన్ చేస్తారు, ప్రాబ్లంకి రీజన్స్ మెన్షన్ చేస్తారు, తర్వాత దానివల్ల కాన్సిక్వెన్సెస్ మెన్షన్ చేస్తారు, అదేవిధంగా సొల్యూషన్ కూడా మెన్షన్ చేస్తారు. అయితే ఈ ప్యాసేజ్లో కూడా మనకి ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. అర్థమైందా? ప్రాబ్లం మనకి ఏంటి? క్లైమేట్ చేంజ్. ప్రాబ్లం మనకి ఏంటి? క్లైమేట్ చేంజ్ అనేది మనకి ప్రాబ్లం. దానికి రీజన్స్ మనకి ఏంటి? పొల్యూషన్ అనేది పెరిగిపోవడం వల్ల. పొల్యూషన్ మనకి ఏంటి? పెరిగిపోవడం వల్ల. తర్వాత మనకి ఏముంది? దానివల్ల కాన్సిక్వెన్స్ మనకి ఏం చెప్పారు? అసలు మనకి ఏమొస్తాయి? ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, టెంపెస్ట్లు వస్తాయి, ఇంకా డ్రాట్స్ వస్తాయి, ఇంకా ఫెమైన్ కరువులు వస్తాయి. ఇవి మనకి ఏంటి? కాన్సిక్వెన్సెస్. మరి దానికి ఏం చెప్పాడు? సొల్యూషన్. ఒక సొల్యూషన్ ఏం చెప్పాడు చెప్పండి? నెసెసిటీ అండ్ మీనింగ్ ఏంటి? అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? అర్బన్ ఫారెస్ట్ అంటే చెట్లను నాటాల్సిన అవసరం ఉంది. అది మనకేంటి? సొల్యూషన్. అది ఒకటే కాకుండా ఇంకోటి ఏంటి? కాన్ఫరెన్సెస్ పెట్టి
జస్ట్ వాళ్ళు ఏం చేయకూడదు, మాట్లాడకూడదు, ఏం చేయాలి, యాక్షన్స్ తీసుకోవాలి, చేతల్లో చూపించాలి. ఇది మనకి ఏమవుతుంది, సొల్యూషన్ అవుతుంది. సో ఈ విధంగా వాడు ఏం చేశాడంటే ప్రాబ్లం మెన్షన్ చేశాడు, ఆ ప్రాబ్లంకి రీజన్స్ మెన్షన్ చేశాడు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ మెన్షన్ చేశాడు, మనకంట కదా పర్యావసనాలు అంటాం కదా వాటిని మెన్షన్ చేశాడు, ఆ తర్వాత దానికి సొల్యూషన్ కూడా మెన్షన్ చేశాడు. ఇది మీరు అర్థం చేసుకో. అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక క్లోజ్ టెస్ట్లో ఏదైనా ఒక ప్రాబ్లం గురించి చెప్పాడు అంటే ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి, ఆ పాయింట్స్ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి, రైట్? ఎందుకంటే చెప్పే కదా ఈ క్లోజ్ టెస్ట్ చేయడం పెద్ద విషయం కాదండి, డైరెక్ట్గా చేయడం, రైట్? ఇలాంటి మోడల్లో మీకు ఏదైనా వచ్చినప్పుడు మీరు ఈజీగా చేయగలగాలి, అది మన ఉద్దేశం. కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రైట్? కాబట్టి ఈసారి నుంచి మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లం గురించి ఇలా ప్యాసేజ్ వచ్చినప్పుడు ఈ విషయాలు నేర్చుకోవాలి. అదే కాకుండా మనకు కొన్ని కీవర్డ్స్ నేర్చుకున్నాం కదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్, ఆఫ్ లేట్, ఇలాంటి వర్డ్స్ అనమాట. అంటే యాజ్ ఏ రిజల్ట్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 by 1 ఆన్సర్ చేద్దాం. సరే, ఇక మనకు అర్థమైంది కాబట్టి, ప్యాసేజ్ అర్థమైంది కాబట్టి ఇంకా మీరే ఆన్సర్ చేస్తారు, నేను చెప్పేది ఏమీ లేదు, రైట్? మరి చూద్దామా, ఫస్ట్ వన్ చూడడానికి ఏముందో, ద నెసెసిటీ అంటే ఏమనుకున్నాం, అవసరం ఉంది. ఒక ఏం అవసరం ఉంది, అర్బన్ ఫారెస్ట్ అంటే సిటీస్లో ప్లాంట్స్ లేదా చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం, నాట్ ఓన్లీ టు కంట్రోల్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసమే కాదు, అదేవిధంగా దేనికోసం, క్లైమేట్ చేంజ్ని కూడా, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ని కూడా మనం ఏం చేయాలి. ఇప్పటికి ఏముంది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో మనకు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్, ఇలా అనమాట. మరి ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో వస్తే మీనింగ్ ఏమొస్తుంది, ఇది మాత్రమే కాకుండా ఇది కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి పొల్యూషన్ మాత్రమే కంట్రోల్ కాకుండా క్లైమేట్ చేంజ్ కూడా ఏమవుతుంది, సేమ్ కావాలి కదా, ఏమనుకున్నాం మనం, సిమిలర్ ఐడియాస్ రావాలి కదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే మనకి ఏంటి, సేమ్ ఐడియా రావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కంట్రోల్ చేస్తున్నాం. ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం కంట్రోల్ చేయాలి. ఈ చెట్లు అనేవి దేనికోసం, పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ని కూడా కంట్రోల్ చేయడం కోసం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, కంట్రోల్. ఈ క్వశ్చన్ చాలా డైరెక్ట్గా చేయగలిగే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్గా చెప్పామనుకోండి, ఒక 1 సెకండ్లో అయిపోతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. ఇక్కడ నాట్ ఓన్లీ ఉంది కాబట్టి బట్ ఆల్సో ఉంది, ఇక్కడ కంట్రోల్ ఉంది, ఇక్కడ కూడా కంట్రోల్ ఉంది, అది మనం డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో చేసేయచ్చు అని. కానీ మీకు ఏంటంటే అది డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ మీరు అర్థం చేసుకో. ఎందుకంటే ఈ ప్యాసేజ్లో ఇదైతే ఈజీగా ఉంది కాబట్టి ఇంకో ప్యాసేజ్లో మనకి అంత ఈజీగా ఉండకపోవచ్చు కదా, అందుకని మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఆ విషయం మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ కంట్రోల్ వచ్చింది కాబట్టి బట్ ఆల్సో తర్వాత మనకి ఏమొస్తుంది, కంట్రోల్. చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? మన నెక్స్ట్ మనకి ఏముంది, హ్యాస్టన్. ఏముంది, హ్యాస్టన్. దీని మీనింగ్ చెప్తా ఒకసారి వినండి, రైట్? మనకి హ్యాస్టన్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఏదైనా సరే తొందరగా చేసినప్పుడు, ఫాస్ట్గా చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే మనం హ్యాస్టన్ అంటాం, ఓకేనా? హర్రీ అంటాం కదా, హర్రీ అంటే ఏంటి, తొందరగా చేయడం. ఆ విధంగా ఏదైనా సరే ఫాస్ట్గా చేసినప్పుడు దాన్ని ఏమంటాము, హ్యాస్టన్ అంటాము. డివైస్ అంటే మనకి ప్లాన్ చేయడం ఏమని చెప్పొచ్చు అంటే డివైస్ అనొచ్చు, డివైస్, ఓకేనా? తర్వాత మనకి ఏముంది, క్రియేట్ అంటే మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనకి ఆన్సర్ అవుతుంది ఇక్కడ కంట్రోల్. చాలా ఈజీ క్వశ్చన్. నాట్ ఓన్లీ కంట్రోల్ బట్ ఆల్సో కంట్రోల్, నాట్ ఓన్లీ కంట్రోల్ బట్ ఆల్సో కంట్రోల్, రైట్? నెక్స్ట్ మనకి సెకండ్ వన్ చేద్దాం చూడండి, రైట్? ఇక్కడ మనకి ఇట్ ఇచ్చారు కదా, ఇట్ మనకి ఏంటి, ప్రొనౌన్. ఇట్ మనకి ఏంటి, ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ దేని గురించి, మనకి అర్బన్ ఫారెస్ట్ గురించి, అది అర్థం చేసుకోవాలి మీరు, అర్థమైందా? లేదా నెసెసిటీ గురించి, ద నెసెసిటీ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్, అంతేగాని క్లైమేట్ చేంజ్ గురించి కాదు ఇది, అర్థమైందా? నెసెసిటీ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ యొక్క అవసరం ఏంటి అని చెప్తున్నాడు. అర్బన్ ఫారెస్ట్ యొక్క అవసరం ఏంటి, దాంతో మనం పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. మరి ఇప్పుడు అది కాకుండా ఇట్ అంటే ఏంటి, మళ్ళీ ఆ నెసెసిటీ, ఆ అర్బన్ ఫారెస్ట్ ఏం చేస్తుంది, టెంపెస్ట్. చెప్పుకున్నా కదా, టెంపెస్ట్ మనకి ఏంటి, తుఫాను. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ అన్ఫోర్సీన్ డ్రాట్స్, అంటే తుఫాను యాజ్ వెల్ యాజ్, మీకు చెప్పాను కదా, యాజ్ వెల్ యాజ్ మనకి ఏమొస్తుంది, సిమిలర్ ఐడియాస్. ఇక్కడ ఏమున్నాయి, తుఫాన్లు ఉన్నాయి, డ్రాట్స్ ఉన్నాయి, తుఫాన్లు, డ్రాట్స్. ఇవి ఏం చేస్తుంది, ఈ అర్బన్ ఫారెస్ట్ వల్ల తుఫాన్లు వస్తాయా, తుఫాన్లు రావా? తుఫాన్లు రాకుండా అర్బన్ ఫారెస్ట్ మనకి యూజ్ అవుతుంది, అంతే కదా? సో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకుండా ఫారెస్ట్ చూస్తుంది మనల్ని. కాబట్టి ఈ అర్బన్ ఫారెస్ట్ ఏం చేస్తుందంటే ఈ తుఫాన్ కానీ లేదా డ్రాట్స్ అనేవి రాకుండా చూస్తుంది అనే మీనింగ్ రావాలి. మరి రాకుండా చూస్తుందని మీనింగ్ ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ కొల్లైడ్ ఉంది, కన్ఫిమ్స్ ఉంది, కాంట్రిబ్యూట్ ఉంది, ప్రివెంట్ ఉంది. మరి వీటిల్లో రాకుండా చూస్తుంది అని మీనింగ్ ఎక్కడ వస్తుంది మనకి, ప్రివెంట్ అంటే మీనింగ్ ఏంటి, రాకుండా చూస్తుంది. మరి ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ చూద్దాం. ఇక్కడ ఇంతకు ముందు ఏమంటున్నాం మనం, అర్బన్ ఫారెస్ట్ ఏం చేస్తుంది అంటున్నాము, కంట్రోల్ చేస్తుంది అంటున్నాం. మరి కంట్రోల్ చేయాలంటే డ్రాట్స్, మరి ఈ డ్రాట్స్ అనేవి రావాలా, రాకూడదు, అప్పుడే కదా కంట్రోల్ చేసింది. మరి కంట్రోల్ చేయాలి కాబట్టి ఆ డ్రాట్ కానీ లేకపోతే ఇంకోటికి ఉంది, ఆ తుఫాన్లు కానీ రాకుండా ఉండాలి ఏమంటాం మనం, ప్రివెంట్ అంటాం. ఇలా కూడా చేయొచ్చు. మీరు ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి, ఓకేనా? ఇక్కడ ఇట్ అంటే మనకి ఏంటి, నెసెసిటీ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్, అదేం చేస్తుంది,
తుఫానులు, అదేవిధంగా మనకి ఇక్కడ ఏముంది సో డ్రాట్స్ రాకుండా చూస్తుంది, కరువులు రాకుండా చూస్తుంది. అలా కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ప్రివెంట్ అవుతుంది. లేదా ఓకేనా ఇక్కడ మనకి కంట్రోల్ చేయాలి కాబట్టి కంట్రోల్ చేస్తుంది కాబట్టి కంట్రోల్ చేయడం అంటే మీనింగ్ ఏంటి తుఫానులు రాకుండా కంట్రోల్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ప్రివెంట్. మీరు ఎలా ఆలోచించినా కానీ ఆన్సర్ అయితే మనకి ఏమొస్తుంది ప్రివెంట్. అర్థమైందా? ప్రివెంట్ అంటే స్టాప్ అని, ప్రివెంట్ అంటే మీనింగ్ మనకి ఏంటి స్టాప్ అని, రైట్. మరి ఇప్పుడు రిమైనింగ్ వర్డ్ చూద్దాం. ఏముంది కొల్లైడ్. కొల్లైడ్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే డాష్. అర్థమైందా? మనకి క్రాష్ లేకపోతే టూ వెహికల్స్ ఒక దాన్ని ఇంకోటి గుద్దుకున్నాయి అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం కొల్లైడ్ అంటాం, గుద్దుకోవడం. ఓకే. ఆ తర్వాత కన్ఫర్మ్ చేయడం అంటే మీకు తెలిసిందే వెరిఫై చేయడం లేదా అప్రూవ్ చేయడం. సో ఇంకేముంది కాంట్రిబ్యూట్ అంటే సపోజ్ మనకి ఇలా ఉందనుకోండి, మనం సొసైటీ మంచి కోసం కాంట్రిబ్యూట్ చేయాలి అంటే దాని అభివృద్ధిలో మనం భాగం కావాలి, అలా దానికి భాగం కావాలి, దానికి మనం రీజన్ కావాలి, సో అలా మనం సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మనం ఏం వాడతామంటే కాంట్రిబ్యూట్ వాడతాం. లేదంటే ఏదైనా ఒక డొనేషన్, మనకి డొనేషన్ డ్రైవ్ ఉంది, సో ఏదైనా ఒక కాజ్ కోసం ఒక రీజన్ కోసం ఒక ఫ్లడ్స్ వచ్చాయి, ఆ ఫ్లడ్స్కి కొంత అమౌంట్ కావాలి, అప్పుడు ఏం చేస్తారు అంటే ఫ్లడ్స్లో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో బాధితులు ఉంటారో వాళ్ళందరినీ పునరావాసం చేయడానికి ఏం కావాలి సో మనకి డబ్బులు కావాలి కదా, అప్పుడు ఏం చేస్తారు చాలా మంది డొనేట్ చేస్తారు కదా, అప్పుడు దాని మీనింగ్ ఏం చెప్పొచ్చు ఎవ్రీవన్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫండ్. అంటే ఆ మనీ ఇచ్చింది ఎవరు, అందరు కూడా ఆ మనీ ఇచ్చారు, అందరు కూడా దానిలో భాగమయ్యారు, అలా భాగస్వాములు అయ్యారు అని చెప్పే ఉద్దేశం మనం ఏం వాడతాము కాంట్రిబ్యూట్ వాడతామని. ఎందుకంటే ఈ వర్డ్ని డైరెక్ట్గా మీనింగ్ చెప్పొచ్చు కానీ కాంటెక్చువల్గా సందర్భంలో మీరు అర్థం చేసుకున్నారనుకోండి అది మీకు చాలా రోజులు గుర్తుంటుంది. ఆ విధంగా అందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యారు అని చెప్పేటప్పుడు ఏమని చెప్పొచ్చు కాంట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. దానికి రీజన్ అయ్యారు, దానికి కారణం అయ్యారు అని చెప్పేటప్పుడు కారణం అని చెప్పేటప్పుడు ఏం చెప్పొచ్చు మనం కాంట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. ఒక దాని భాగస్వాములు అయ్యారు ఏం చెప్పొచ్చు కాంట్రిబ్యూట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ప్రివెంట్. మరి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చేద్దాం చూడండి, రైట్. ఆఫ్ లేట్ రీసెంట్ ఈ మధ్య కాలంలో వరల్డ్ ఈజ్ డాష్ ఫ్లాష్ ఫ్లడ్స్. అంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరుగుతుంది ఫ్లాష్ ఫ్లడ్స్. ఇంత ముందు చెప్పా కదా మీకు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సడన్గా వచ్చే వాటిని ఏమంటాం ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాము. అవి పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రపంచంలో, ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అందుకని మనకి ఏ మీనింగ్ వస్తుందో చూద్దాం, రైట్. మనకి ఏముంది చేజింగ్ వరల్డ్ అనేది చేంజ్ చేస్తుందా, పోలీసులు దొంగలను చేంజ్ చేస్తారు కానీ ప్రపంచం అనేది వరదలను చేంజ్ చేస్తుందా కాదు, కాబట్టి చేజింగ్ కాదు. మరి హోల్డ్ అంటే పట్టుకోవడం, వరల్డ్ ప్రపంచం అనేది వరదలను పట్టుకుంటుందా నో కాదు, కాబట్టి హోల్డింగ్ రావు. తర్వాత ఏముంది సీయింగ్ చూస్తుందా, చూస్తుంది చెప్పకూడదు. అర్థమైందా? వరల్డ్ ఈజ్ సీయింగ్ అంటే చూస్తుందని చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్సింగ్. ఎక్స్పీరియన్స్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సపోజ్ మనకి ఏదైనా సరే జరుగుతుంది అనుకోండి, అలా హ్యాపెనింగ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు హ్యాపెనింగ్. మనకు జరుగుతున్నప్పుడు మనం ఏమంటాం దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని చెప్పొచ్చు. మనకు జరుగుతున్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి ఏంటి ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే ప్రపంచం ఏం చేస్తుంది ఇలాంటి వాటన్నిటిని సో ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ప్రపంచానికి జరుగుతున్నాయి, వరల్డ్లో చాలా దేశాల్లో ఇవి జరుగుతున్నాయి. అలా జరుగుతున్నాయి అన్నప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే మనం ఎక్స్పీరియన్సింగ్. అంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ ఫీలింగ్ కాదు ఇక్కడ మనకి ఏంటి మనకి ఏం చెప్పొచ్చు యాక్షన్. ఆ యాక్షన్ అనేది వాళ్ళకి జరుగుతుంది హ్యాపెన్. అలా జరుగుతున్నప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే మనం ఎక్స్పీరియన్సింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా? మరి ఇక్కడ ఆన్సర్ అవుతుందంటే మనకి ఆప్షన్ డి ఎక్స్పీరియన్సింగ్. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం వాడతామంటే ఎక్స్పీరియన్స్. సపోజ్ మనకి మన ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు వీళ్ళకి సో ఫ్లడ్స్ ఎక్కువ వచ్చాయి అన్నాం అనుకో, అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఆంధ్ర ఎక్స్పీరియన్స్డ్ సివియర్ ఫ్లడ్స్. ఓకేనా? లేదా తెలంగాణ ఎక్స్పీరియన్స్డ్ సివియర్ డ్రాట్స్. సో ఈ విధంగా మనకి ఇలా నేచురల్ కెలామిటీ ఏదైనా వచ్చినప్పుడు అక్కడ జరుగుతుంది హ్యాపెనింగ్. అక్కర్ అంటాం కదా, అక్కర్ జరగడం అంటాం కదా, అలా అక్కర్ అని కానీ లేదా హ్యాపెన్ అని అనేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మనం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అండి. అక్కర్ అని కానీ లేదా హ్యాపెన్ అని చెప్పుకొని ఏం చెప్పొచ్చు మనకి ఎక్స్పీరియన్స్. ఇదే క్వశ్చన్లో మనకి ఏం చేయొచ్చు అంటే ఆఫ్ లేట్ సో మెనీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని చెప్పొచ్చు లేదా అక్కరింగ్ అని చెప్పొచ్చు. అలా అక్కరింగ్ హ్యాపెనింగ్ అని చెప్పే చోట మనం ఏం వాడచ్చు ఎక్స్పీరియన్సింగ్ వాడచ్చు. దీన్ని ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తుందంటే ఇంకా ఈ రోజుతో మీకు ఇలాంటి బ్లాంక్ వచ్చినప్పుడు మీరు చేసేయగలగాలి. అర్థమైందా? ఇలాంటి నేచురల్ కెలామిటీ దీన్ని ఏమంటామంటే నేచురల్ కెలామిటీ ఫ్లడ్స్ కావచ్చు, డ్రాట్స్ కావచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ కావచ్చు, ఎనీథింగ్ ఒక నేచురల్ కెలామిటీ అవి జరగడానికి మనం ఏం చెప్పొచ్చు అక్కర్ అని చెప్పొచ్చు లేదా హ్యాపెన్ అని చెప్పొచ్చు లేదా ఎక్స్పీరియన్సింగ్ చెప్పొచ్చు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోగలిగితే మీకు వేరే ప్యాసేజ్లో ఇలాంటి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ వన్ చేద్దాం, ఫోర్త్ వన్. The dash in Africa has put many countries in famine. అర్థమైందా? మరి ఇప్పుడు చెప్పిన మనకి ఫెమైన్ అంటే చెప్పుకున్నాం కదా కరువు. మరి ఆ కరువు కోసం చెప్పే వర్డ్ ఇక్కడ ఏముందో చూద్దామా? మీకు చెప్పే ఆల్రెడీ. ఒక కరువు ఎందుకు వస్తుంది మనకి పంటలు ఎందుకు పండవు వాటర్ లేకపోవడం వల్ల. మరి ఆ వాటర్ లేకపోవడాన్ని మనం హీట్ అంటామా, టెంపరేచర్ అంటామా, ఫైర్ అంటామా, డ్రాట్ అంటామా? డ్రాట్ అంటామని. అర్థమైందా? సో వర్షపాతం సరిగ్గా లేకపోతే తక్కువ వర్షపాతం ఉంటే దాన్ని ఏమంటాము డ్రాట్ అంటాం. ఆ డ్రాట్ వల్ల మనకి ఏంటి పంటలు పండవు. అలా పంటలు పండకపోతే దాన్ని ఏమంటాం మనం
ఫెమైన్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? ఫెమైన్ అంటాం. సో పంటలు పండకపోతే ఫెమైన్ అంటాము. ఎందుకు పంటలు పండట్లేదు? వర్షం లేదు కాబట్టి. అలా వర్షం లేకపోతే ఏమంటాం మనం? డ్రాట్ అంటాం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందని చెప్పండి? డ్రాట్. ఇప్పుడు ఏమైందంటే సో ద డ్రాట్ ఇన్ ఆఫ్రికా హ్యాస్ పుట్ మెనీ కంట్రీస్ ఇన్ ఫెమైన్. సో ఇలా వర్షపాత పడకపోవడం వల్ల అక్కడ కరువు వచ్చింది. సో పంటలు పండట్లేదు అని చెప్పుకోవచ్చు. రైట్? మరి ఇప్పుడు నెక్స్ట్ వన్ చేద్దామా? లాస్ట్ వన్ ఇక్కడ ఏమన్నాడు? కాన్ఫరెన్సెస్ విల్ నాట్ ప్రొవైడ్ సొల్యూషన్. చెప్పుకున్నాం కదా, కాన్ఫరెన్స్ వల్ల, మీటింగ్స్ వల్ల మనకు సొల్యూషన్స్ ఏమి ఉండవు. మనం ఏం చేయాలి? యాక్షన్, చేతల్లో చూపించాలి. కాబట్టి ఓన్లీ డాష్ యాక్షన్. మరి ఎలాంటి యాక్షన్ చూద్దాం? ఎలాంటి యాక్షన్ మనకి కావాలో చూద్దామా? ఎలాంటి యాక్షన్ కావాలో? ర్యాండమా? ర్యాండమ్ అంటే మీనింగ్ ఏంటి? అనుకోకుండా, ఆర్డర్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటాం? ర్యాండమ్ అంటాం. నో ఆర్డర్ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా. ఓకేనా? అలా మనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మనకి కంట్రోల్ అవుతుందా లేదా? దానికి ఏముండాలి? ఒక పద్ధతి ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి ర్యాండమ్గా జరగకూడదు, అది ఆర్డర్ లేకుండా జరగకూడదు. తర్వాత ఏముంది? రేర్. ఎప్పుడో ఒకసారి చేయాలా? రేర్ యాక్షన్. రేర్ అంటే మనకి ఏంటి? చాలా రేర్ అంటే మీనింగ్ ఏంటి? సో అది రెగ్యులర్గా జరగదు, ఎప్పుడో జరుగుతుంది. మరి ఎప్పుడో జరిగితే ఒక్కొక్కసారి జరిగితే మనకి అవుతుందా లేదు? దానికోసం ఏం చేయాలి? సో ప్రతి క్షణం కూడా మనం దాని గురించి ఆలోచించాలి. అప్పుడు దాన్ని ఏమంటాము? సో చూద్దాం. సో వన్ టైం అంటే ఒకసారి చేసి సరిపోద్దా? ఒకసారి యాక్షన్ తీసుకుంటే సరిపోద్దా? ఒకసారి యాక్షన్ తీసుకోకూడదు. అదేవిధంగా రేర్గా కాదు, అదేవిధంగా ర్యాండమ్గా కూడా కాదు. ఎలా తీసుకోవాలి? కన్సిస్టెంట్గా. మనం అంటాం కదా, మన ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మన ఎఫర్ట్ ఎలా ఉండాలి? సో కన్సిస్టెంట్గా ఉండాలి. దాని మీనింగ్ ఏంటి? ఏదో ఒక్కసారి చేయమనా, లేదంటే రేర్గా చేయమనా, లేదా ర్యాండమ్గా చేయమనా కాదు. ఇప్పుడు దాని గురించి మన ఆలోచన ఉండాలి. ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలి, లేదా ఎగ్జామ్లో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అని దాని గురించే కంటిన్యూస్గా, అనుక్షణం దాని గురించి మనం ఆలోచించాలి. అలా కంటిన్యూస్గా ఆలోచించాలి, అనుక్షణం ఆలోచించాలి అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు అండి. కన్సిస్టెంట్ ఎఫర్ట్ అంటాం. ఏమంటాము? కన్సిస్టెంట్ ఎఫర్ట్ అంటాం. కాబట్టి ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుందంటే కన్సిస్టెంట్ అవుతుందండి. సో కన్సిస్టెంట్ యాక్షన్ అంటే కంటిన్యూస్గా మనం ఏం చేయాలి? దాని గురించే ఆలోచించాలి, ఆ యాక్షన్స్ గురించి ఆలోచించాలి. అప్పుడు మాత్రం మనం ఏం చేయగలుగుతాము? దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము, ఈ క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం అని చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ప్యాసేజ్ అనేది ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మామూలుగా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఈజీనే. కాకపోతే మనం ఏం చేయాలంటే ఇలా చేసేటప్పుడు మనకి ఎగ్జామినేషన్లో వాడు ఏ ప్యాసేజ్ ఇస్తాడు అనేది మనకు తెలియదండి. అర్థమైంది? తెలియదు కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది మనం? సో జనరల్గా మనకి ఒక ఐడియా ఉండాలన్నమాట, క్లోజ్ టెస్ట్ని ఎలా చేయాలి. ఇప్పుడు చెప్పాం కదా, ఫస్ట్ నేను ఏం చేయాలి? ప్యాసేజ్ని ఒకసారి చదివి అర్థం చేసుకోవాలి. అందులో నెక్స్ట్ ఏంటి? కీవర్డ్స్ ఏమి ఉన్నాయి? ఓకేనా? నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ ఏ రిజల్ట్, ఇలాంటి కీవర్డ్స్ అర్థం చేసుకోవాలి. రైట్? తర్వాత మనకి ఏంటి? నెక్స్ట్ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత కంట్రోల్ వచ్చింది కాబట్టి బట్ ఆల్సో తర్వాత కంట్రోల్, అది ఒక లాజిక్. ఆ లాజిక్ అదేవిధంగా మనకి ఇంకోటి మనకి ఏమనుకున్నాం? ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ప్రపంచంలో వస్తున్నాయి, జరుగుతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి? అక్కర్ అని చెప్పాలి, హ్యాపన్ అని చెప్పాలి. ఓకేనా? జరుగుతున్నాయి అన్నప్పుడు ఏం చెప్పొచ్చు? హ్యాపన్, అక్కర్, లేదా ఏం చెప్పొచ్చు? ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి మనకి ఏంటి? కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఈ టెంపెట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? తుఫాన్లు అనేవి రాకుండా చేయాలి. రాకుండా చేయడానికి మనం ఏమంటాము? ప్రివెంట్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫస్ట్ బ్లాంక్లో మనకి ఏముంది? కంట్రోల్ ఉంది. సెకండ్ బ్లాంక్లో మనకి ఏముంది? ప్రివెంట్. ఈ రెండు రిలేటెడా కాదు? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. రైట్? కంట్రోల్ చేయడం అన్నా, ప్రివెంట్ చేయడం అన్నా రెండు మనకి ఏంటి? సేమే. కాబట్టి మనకి ఆ విషయం మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా? కంట్రోల్ చేయడం అన్నా, ప్రివెంట్ చేయడం అన్నా అది రాకుండా చూసుకోవడమే. నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏమంటాం ఇక్కడ? సో దేనివల్ల యాజ్ ఎ రిజల్ట్ ఉందా లేదా? యాజ్ ఎ రిజల్ట్ అంటే దాని వలన జరిగింది. ఓకే? దేనివల్ల ఇక్కడ చూడగా దానివల్ల ఏంటి? మాల్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ ఎందుకు లేదు మనకి? ఫెమైన్ వల్ల. మరి ఇప్పుడు ఈ ఫెమైన్ ఎందుకు వచ్చింది? వర్షపాతం లేకపోవడం వల్ల. మరి ఆ వర్షపాతం లేకపోవడం మనం ఏమంటున్నాము? డ్రాట్ అంటున్నాం. కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది? డ్రాట్ వచ్చింది. ఓకే? వర్షపాతం లేకపోవడం వల్ల ఫెమైన్ వచ్చింది. కాబట్టి ఏం చెప్పొచ్చు? ద డ్రాట్ ఇన్ ఆఫ్రికా హ్యాస్ పుట్ మెనీ కంట్రీస్ ఇన్ ఫెమైన్. దాని వలన జరిగిందని చెప్తాం. కాబట్టి మనకి ఏం రావాలి? డ్రాట్ రావాలి. ఆ తర్వాత ఇక్కడ ఏముంది? యాక్షన్ ఉందా లేదా? ఎఫర్ట్ ఉందా లేదా? ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలి? కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలి. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? కంటిన్యూస్గా పెట్టాలి కాబట్టి కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఇది కన్సిస్టెంట్ యాక్షన్ అని చెప్తాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇదే కాదు, ఇలాంటి మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు చేసే పొజిషన్లో ఉండాలి. అర్థమైందా? మనకి ఈ వీడియో అనేది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.